హలో దాస్ కొంచెం పేలుకోవయ్యా కదా. ప్రతి ఒక్కరు వస్తారు, చదువు గురించి చెప్తారు, బుర్రకెక్కువ కదా. అదే మనకి టీవీ అయితే కదా కార్టూన్ మంచి మంచిగా. అవును, ఎంతమంది టీవీలు చూస్తారు? ఎంతమంది టీవీలు చూస్తారు? చాలా టీవీ అంటే ఇష్టం కదా. కార్టూన్ ఎంత మీ చేతిలో చాలా ఇష్టం కదా. అబ్బా, దాన్ని ఏం చూస్తారు టీవీలో? మూవీస్, ఇంకా స్టోరీస్. ఏ స్టోరీస్? యానిమల్స్, ఏమైనా కార్టూన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. వెరీ గుడ్. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. నేను కూడా హాస్టల్ చదివానమ్మా. కానీ హాస్టల్ అనేది చాలా గొప్ప మనసు. ఎందుకంటే ఇది ఎక్కడ దొరకనటువంటి బయట మనకి ఎక్కడ దొరకదు. ఇక్కడ మనం కలిసి ఉంటాము, కలిసి జీవిస్తాము, కలిసి పోట్లాడతాము, కలిసి అన్నీ చేస్తాము. కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ ఇంట్లో, ఇలాంటి వాతావరణం ఇంట్లో దొరకదు. ఇంట్లో ఏం చేస్తారు? పనులు చెప్తారు, అది తీసుకురాపోండి, ఇది తీసుకురాపోండి, ఇంకా ఏదేదో ఉంటుంది. కానీ ఇంటికంటే ఇది చాలా బెటర్. మరి మనమంతా అయిపోయింది, చదువు అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు బాగా అనిపిస్తుంది. అవునా కదా? ఇక్కడైతే బాగుంటుంది. అంతకంటే ముందు ఇక్కడ ఉన్నటువంటి మేడం గారి కవిత గారు అంతే స్టాఫ్ వీళ్ళందరికీ చేతులకి జోడించాలి, నమస్కారం తెలపాలి. ఎందుకంటే గొప్ప మనసు ఉన్నటువంటి వీళ్ళు మీకు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మీకు ఏం కావాలో అవన్నీ తీరుస్తున్నారు. అవునా కదా? తీరుస్తున్నారు కదా. అలాగే మీరు సినిమాలు చూసినా, కార్టూన్లు చూసినా దాంట్లో కూడా చదువు, దాంట్లో కూడా చదువు. పెద్ద పెద్ద సినిమాలు తీసే రాజమౌళి, ఆయన ఎంత పెద్ద చదువు చదివింటాడు. ఎన్ని సినిమాలు తీస్తే ఆయన అంత గొప్ప నేషనల్ అవార్డు, ప్రపంచంలోనే నెంబర్ 1 డైరెక్టర్. మరి అంతటి శక్తి మీకు మీలో ఉండే ప్రతి ఒక్కరిలో ఉంటాయి కదా. ఉంటాయా లేదా? మీకు ప్రతి కోరిక ఉంటుంది. పోలీస్ వాళ్ళని చూసినప్పుడు పోలీస్ కావాలనేసి, డాక్టర్ కావాలనేసి చాలా ఉంటుంది కదా. అవన్నీ మీరు చదవాలా లేదా? మన ఆయుధం ఏది? చదువు. మన ఆయుధం ఏది? చదువు. కష్టపడి కాదు, ఇష్టపడి చదవాలి. మనం ఇష్టంగా ఉంటే మన దగ్గరికి ఎవరైనా వస్తారు. అలాగే చదువు కూడా మనం ఇష్టపడాలి. ఎనీ డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి స్టాఫ్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. ఇప్పుడు మనం చదువుకోలేకపోతే కదా మనం ఏమి చేయలేము, చాలా ఇదైపోతుంది. మీరు ఇక్కడ చేరి ఎంతో ధన్యులు అన్నమాట. ఇక్కడ చేరి మీరు గొప్ప ప్రయోజకులు కావడానికి ఎంతో కృషి చేయాలి. అంతేకాకుండా నేను ఒక్కటే చదువుతాను, ఇష్టపడి చదవండి, ప్రయోజకుల కంటే మంచి పేరు తీసుకురండి. అంతకంటే కూడా ఎక్కర్లేదు కదా. మీకు పద్మావతి లేమా, ఈ పాప గురించి నేను చాలా గర్వకారణం అవుతాను. ఎందుకంటే నాకు ఈ పాప మ్యారేజ్ నేను వచ్చినప్పటి నుంచి ఈ పాప నాకు తెలుసు. అమ్మాయి 8th క్లాస్ వరకు చదివింది. కానీ ఎంత గొప్ప మనసు ఉంటే ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు కూడా అమ్మాయి కళ్ళల్లో ఒక బాధ అనేది వస్తుంది. నాకు అమ్మాయి గొప్ప మనసు నాకు తెలుసు. అమ్మాయి ఒక మారుమూల గ్రామంలో దేవుడిపల్లిలో ఆ అమ్మాయి కష్టపడి పనిచేసిన డబ్బులతో మీకు ఇవ్వడానికి ఎంత ముందుకు వచ్చిందంటే అర్థం. కానీ చూసి నేను కూడా సిగ్గుపడ్డా. నేను వచ్చినాను, అవకాశం వచ్చింది, కాకపోతే అది తిప్పు కొట్టేసింది, అది వదిలేస్తున్నాను. కానీ ఈరోజు ఈ అమ్మాయి ద్వారా నాకు అవకాశం వచ్చింది. నాకే కాదు, పాస్టర్ గారు కూడా అవకాశం వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారు కూడా అన్నారు, నేను కూడా హాస్టల్లో చదివాను, చదవటం వల్ల తను ఒక ప్రయోజకుడయ్యి పాస్టర్గా మీ ముందుకు వచ్చారు. అంతే కదా. మీరు కూడా అలాగా గొప్ప చదువులు చదివి ముందుకు వచ్చినారంటే చాలా లోకంలో వీళ్ళ పేరు నిలబెట్టాలనేసి కోరుకుంటున్నారు. అవుతారా? కష్టపడి చదవండి అని చెప్పే కంటే ఇష్టపడి చదవండి. ఇష్టపడి ఏదైనా సరే
మరి ఇష్టం ఎక్కడికైనా తీసుకెళ్తుంది. అంతేకాదు కొట్లాడుకోవద్దని, ఒకరికొకరు తోడుగా ఉండండి. ఒకరికొకరు తోడుగా ఉండి ఒకరికొకరు చదువులు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పడం వల్ల వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు అయితే చిన్నపిల్లలకు ఒక్కొక్కరు ఒక్కొక్క టేక్ కేర్గా తీసుకోవడం వల్ల ఆ పిల్లలు ప్రయోజకులు అవుతారు, మీకు వాళ్ళు తోడుగా ఉంటారు. దేవుడు నాకు ఇంకొక అవకాశాన్ని ఇస్తే నేను తప్పకుండా మీ ముందరికి వస్తానమ్మా. అది రావాలని నేను కోరుకుంటున్నాను. సరేనా?